ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హాయ్ అండి అందరికీ. నేను మీ శారదాని. అందరూ బాగున్నారా? నిన్న ఏమైందంటే అరౌండ్ 10 o'clockకి అలా మా ఫ్రెండ్ కాల్ చేసింది పొద్దున్నే. కాల్ చేసి మాట్లాడుతూ ఉంది. క్యాజువల్గానే మాట్లాడుతుంది, కానీ తన వాయిస్ చాలా లో వస్తుంది. నాకు డౌట్ వచ్చి, సోదంతా మాట్లాడుతున్నావు కానీ మ్యాటర్ ఏంటి, ముందు మ్యాటర్లోకి రా, ఏమైంది, డల్గా ఎందుకున్నావు చెప్పు అనేసి అడిగాను. తను చెప్పడం స్టార్ట్ చేసింది. సో యాక్చువల్గా తను ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుంది. 3 months బ్యాక్ ఏమైందంటే తనకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల తను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించుకుంది. సో ఇంటి నుంచే వర్క్ చేస్తుంది. సడన్గా తనకి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. 3 days బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిందంట తను. వెళ్ళినప్పుడు అంతకు ముందు రోజే తన ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేసింది, నేను హైదరాబాద్ వస్తున్నాను, మీట్ అవుదాం మనము అనేసి. సరే అనేసి అన్నారంట వాళ్ళు. తను వెళ్ళింది. యాక్చువల్గా వర్క్ అయిపోతే మీట్ అవ్వడము, లేకపోతే వెంటనే తను రిటర్న్ అవ్వాలని అనుకుంది తను. సడన్గా తనకి 6:30కి ఆ టైంలో పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ రాగానే తను చాలా అనీజీగా ఫీల్ అయ్యింది. సో వెంటనే ఫ్రెష్ అవ్వాలి అనుకుంది. ఆ టైంలో తను తను ఎవరైతే తన ఫ్రెండ్స్ అనుకుంటుందో వాళ్ళకి కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోలేదంట. ఒక్కసారి చేసింది, 2 సార్లు చేసింది, 3 సార్లు రిసీవ్ చేసింది. మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు నాకు వాళ్ళు అనేసి చెప్పింది. సరే, తర్వాత ఏం చేసింది అంటే తన రూమ్‌మేట్‌కి కాల్ చేసింది తను. కాల్ చేసి, నేను వస్తున్నాను, నాకు కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది, వస్తున్నానంటే, "ఆ! ఓకే. నేను హాస్టల్‌లోనే ఉన్నాను, పర్లేదు రా" అనేసి అందంట. సో తను తన ఓల్డ్ హాస్టల్‌కెళ్ళింది. అక్కడ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ అలా ఉండి రిటర్న్ అయిందంట. సరే, రిటర్న్ అయింది. ఓకే. ఇదంతా బానే ఉంది గానీ, తను ఎందుకంత హర్ట్ అవుతుంది, ఎందుకంత ఫీల్ అవుతుంది అంటే, తను ఎవరైతే నా ఫ్రెండ్స్ అనుకోని వాళ్ళతో వాళ్ళకంత టైం ఇచ్చిందో, ఎవరితో అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని విని, తను నేనున్నాను అనేసి కన్సోల్ చేసిందో, ఎవరికైతే అంత ప్రియారిటీ ఇచ్చిందో, దే ఆర్ నథింగ్ ఫర్ మీ అనేసి తనకనిపిచ్చింది అని చెప్పింది తనకు. అంటే ఆహ్, నేను నా అనుకున్న వాళ్ళెవ్వరూ నాతో లేరు. తన రూమ్‌మేట్ తనెప్పుడు సరిగ్గా ఉండేది కాదంట. కానీ తన రూమ్‌మేట్ వచ్చేసి తనకి హెల్ప్ చేసింది. తనుంది తనకి తోడుగా. నేను నథింగ్ అనుకున్న వాళ్ళేమో ఉన్నారు. నేను అంత ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళెవరు నాకు హెల్ప్ చేయలేదే అనేసి చాలా ఫీల్ అవుతుంది. చాలా గిల్టీగా అనిపిస్తుంది చారు. చెప్పు, నువ్వు గాడ్ గురించి మాట్లాడుతూ ఉంటావు కదా ఎప్పుడు. ఈ విషయంలో నాకు దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు అని అడిగింది. నేను చెప్పాను, గాడ్ నీలో ఉన్న అహంకారాన్ని తీసేయాలనుకున్నాడు. ఫస్ట్ అందరినీ సమానంగా చూడు అని నేర్పించాడు. ఎవరిని నెత్తి మీద పెట్టుకోకని కూడా నేర్పించాడు. అర్థమైందా? ఎవరిని నమ్మకు. అంతా లేరు బయట జనాలు. చాలా మారిపోయారు. బయటికి వీళ్ళతో ఎంత అవసరం ఉంది, వీళ్ళు నాకు ఏ విధంగా యూజ్ అవుతారు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. నీ అంత జెన్యూన్‌గా ఎవరు ఆలోచించరమ్మా. అలా ఆలోచించకు. లైట్ తీసుకో. నీలాంటి డైమండ్‌ని వాళ్ళెప్పుడో కోల్పోయారని ఫిక్స్ అవ్వు. నువ్వెందుకు ఫీల్ అవుతావు? వాళ్ళు బాధపడాలి గానీ, నిన్ను కోల్పోయినందుకు అని చెప్పాను. అవును షారు, కరెక్టే, కరెక్టే అనేసి తను రిలాక్స్ అయింది. సో, ఇక ఈ మ్యాటర్ మొత్తంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మురికి నీళ్ళే అనుకుంటాం మనం. కానీ, ఆ మురికి నీళ్ళు కూడా అగ్నిని ఆర్పగలదు. అలాగే గడ్డి పరకే అనుకుంటాము. ఆ గడ్డి పరక కూడా విఘ్నేశ్వరుని అజీర్తిని నయం చేసింది కదా! అర్థమైందా? ఎవ్వరిని కూడా అవమానిస్తూ చూడకండి. వీళ్ళు మనకేం అవసరం వస్తారులే అనుకోకండి. ఎందుకంటే నువ్వెక్కడైతే వీళ్ళతో నాకు అవసరం పడదు, ఫరక్ పడదు అనుకుంటావో, దేవుడు అదే క్రియేట్ చేసి చూపిస్తాడు. వాళ్ళతోనే నీకు అవసరం వస్తది. అర్థమైందా?
సో ఎవరిని కూడా అలా తీసి పరేయకండి. రెస్పెక్ట్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.